అండ్ చేసడం మరి చూస్తున్నారు కదా, మా కపిలావు వెనకాల నాటా ఉంది. అయితే ఈ ఆవుల వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా మనం మొక్కలకి చాలా ఉపయోగం. జీవామృతం, ద్రవ జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి, అదేవిధంగా మనకి ఇంట్లో దోమలు అవి రాకుండా పొగలు వేస్తే మంచిది పిడకలతోటి. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మొక్కల విషయంలో మనం ఘనజీవామృతం చేసుకుంటూ ఉంటాం. అయితే హ్యూమిక్ యాసిడ్ అని మనం కొత్తగా 2-3 సార్లు ఆల్రెడీ ఇచ్చాం. అయితే దీనికోసం ఒక వీడియో చేద్దామని చాలామంది హ్యూమిక్ యాసిడ్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇది పిడకల ద్వారా చేసే ప్రక్రియ అండి. బాగా మాగిన, అంటే ఒక 4 నెలల నుంచి 6 నెలల లోపు మాగిన పేడ ఏదైతే ఉందో దాన్ని మనం దీనికి ఉపయోగించాలి. పచ్చిపేడ పనికిరాదు. ఇంకా ఈజీగా ఉండాలంటే పేడని పిడకలుగా చేసేసి వాటిని మనం ఎండబెట్టుకుని దాన్ని పొడి చేసుకుంటే చాలా మంచిది. ఇది ఏం చేయాలంటే ఈ పిడకల్ని ఇలా ముక్కల కింద చేసేసుకుని పొడి కింద దీన్ని మనం ఇలా 200 లీటర్ల నీటిలో మనం ఈ పిడకల్ని జాగ్రత్తగా ములిగేలాగా వేసుకోవాలండి. వేసేసుకుని దీన్ని మనం మొక్కలకి 20 రోజులు 30 రోజుల తర్వాత కూడా ఇవ్వచ్చు. అంటే మినిమం మాత్రం 15 రోజులు అవ్వాలి. 15 రోజులు అయిన తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించాలి. అప్పుడు మంచి లిక్విడ్ మనకు తయారవుతుంది. అది మొక్కలలో వేరు వ్యవస్థని బాగా పెంచడానికి, అదేవిధంగా వేరుకి సంబంధించిన తెగులను కూడా పోగొడుతుంది. దీన్ని కొంతమంది స్ప్రే కూడా చేస్తున్నారు ఆకులకి. అంటే కాండం ద్వారా, వేరు ద్వారా, ఆకుల ద్వారా మొక్క ఆహారాన్ని కానీ లేదా మనం ఇచ్చే లిక్విడ్స్ కానీ తీసుకుంటుంది. కాబట్టి మనం మొక్కల పైన కూడా స్ప్రే చేయొచ్చు దీన్ని. ముఖ్యంగా దీన్ని ఇలా నానబెట్టిన తర్వాత దీంట్లోంచి వచ్చే రసం ఏదైతే ఉందో ఆ లిక్విడ్, అది మనం 1:1 అంటే డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. 1:1 రేషియో అంటే 1 లీటర్ లిక్విడ్ తీసుకుంటే 1 లీటర్ నీళ్ళు కలుపుకొని ఇచ్చుకోండి. దానివల్ల ఎక్కువ వేడి చేయదు మొక్కలకి. ఇది మనం ఇవ్వడం వలన వేరు బాగా ఎదుగుతుందండి. మెయిన్ లోపల పెస్ట్ అంతా పోతుంది. వేరు సంబంధించిన చీడపీడలు ఏమైనా ఉంటే పోతాయి. అలాగే వేరు గుల్లగా చక్కగా ఎదిగి మొక్క చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇలా నానబెట్టిన తర్వాత ఒక కర్ర సహాయంతో తీసుకుని దీన్ని మనం మామూలుగా జీవామృతంలో అయితే రోజు 2 సార్లు కలుపుతాం. ఉదయం 3 సార్లు 4 సార్లు తిప్పుతాం. అలాగే సాయంత్రం కూడా ఒక కర్ర సహాయంతో 3 సార్లు తిప్పుతాం. అది కూడా క్లాక్ వైజ్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు, క్లాక్ వైజ్ తిప్పాలి. ఇలా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత దీన్ని మనం అలా 4 రోజులకో 3 రోజులకో ఒకసారి తిప్పచ్చు. జీవామృతం అయితే ప్రతి పూట తిప్పాలి. 2 పూటలు అవసరమైతే 3 పూటలు కూడా తిప్పితే బాగా సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఇందులో అయితే అలా అక్కర్లేదన్న, దాని అవసరం లేదు. దీన్ని మనం 2 రోజులకో 3 రోజులకో కలిపితే చాలు. అయితే ఇది ఇలాగ కొంచెం తేటలా తేరుకుంటుంది కదండి. ఈ పిడకలు కొంచెం తేలుతాయి. అంటే దీనికోసం మనం ఏదైనా బరువు కూడా పెట్టచ్చు. దీని మీద ఏదైనా చెక్క లాంటిది పెట్టేసి దాన్ని పైకి వచ్చేయకుండా ఆపచ్చు. ఎందుకంటే పొంగుతుంది. ఇది యాసిడ్ ఎప్పుడైతే తయారవుతుందో అది బాగా పొంగుతుంది. మామూలుగా అయితే ఇందులో సగం తయారు చేసుకోవడం కూడా మంచిది. ఇంత నిండా కూడా అవసరం లేదు. ఇలా చేసుకొని మనం తిప్పగలిగితే ఇందాక మీకు చెప్పాం కదండి, పిడకల పొడిది. ఇది ఇలాగ పిడకల్ని, ఎండు పిడకల్ని పొడి చేసేసుకుంటే బాగా తయారవుతుంది యాసిడ్. పిడకల పలంగా కూడా వేయచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది తయారవడానికి. అదేవిధంగా బాగా తయారవ్వదు కూడా చెప్పాలంటే. కానీ ఇలా పొడి ఎప్పుడైతే చేసుకున్నారో మీరు బాగా కలుస్తుంది, మంచి ఎర్రగా తయారవుతుందండి లిక్విడ్. ఇలా మీకు సరిపడా నీళ్ళల్లో వేసుకొని చగ్గాను. అలాగే బరువు పెట్టడం మర్చిపోకుండా పైన ఏదైనా బరువు పెట్టండి, ఇది పైకి తేలిపోకుండాను. దీన్ని 20 రోజులు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నైట్రోజన్ ఆశించే మొక్కలు, అంటే మనం ఆకులను ఆశిస్తాం కదా, అంటే ఆకుకూరలు కానీ, మునగ చెట్లకు కానీ, కరివేపాకు చెట్లకు కానీ, వీటిని మనం ఆకులను ఎక్కువగా ప్రయోజనం చేసుకుంటాం కదా, వాటికి ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్.